Welcome to Brother Jenny Christopher's powerful spiritual messages. If you love Jesus Christ and seek to be uplifted and strengthened in your faith, you're in the right place. Prepare your heart for an edifying word. Now, let's listen to Brother Jenny. అందరూ ఆమేనండి. చాలా సంతోషం. మరి గత రాత్రి ఈ ఉదయకాలం మీ మధ్య ఉండి ఈ రీతిగా చక్కని ఆరాధనలో పాల్గొని దేవుని వాక్యాన్ని మీతో పంచుకునేటువంటి శ్రేష్టమైన ఈ అవకాశం ప్రభు నాకు అనుగ్రహించినందుకు ప్రభువుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. అలాగే దేవుని దాసులు దైవజనులు మరి పాస్టర్ గారు రెవరెండ్ దయానంద్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, పాస్టర్ ప్రశాంత్ గారికి, అలాగే సంఘ పెద్దలకు, నాయకులకి అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. క్వైర్ వారు చక్కని పాట పాడారు, ఏ రీతి నీ రుణం తీర్చుకుంటాను ప్రభు అని. అది ఆలోచిస్తున్నప్పుడల్లా మనకి బుర్ర తిరిగిపోద్ది, ఏమిచ్చి రుణం తీర్చుకోగలమని. సజీవ యాగంగా మన జీవితం అంతా సమర్పించుకున్నా సరిపోదు, ఆ రుణం తీర్చలేము. అలాంటప్పుడు 1% అన్న తీర్చడానికి ట్రై చేయాలి కదా. మనం తీర్చలేములే అని చేతులు కడుక్కొని కూర్చోవడం కాదు, కానీ కనీసం వీ నీడ్ టు ట్రై ఎ లిటిల్ బిట్ టు బి గ్రేట్ఫుల్ టు గాడ్ అండ్ టు డూ సంథింగ్ ఇన్ రిటర్న్ ఫర్ వాట్ ద లార్డ్ హ్యాస్ డన్ టు ఆల్ ఆఫ్ అస్. ఆమెన్, ఆమెన్. సరే, మనము క్రొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. ఈ క్రొత్త సంవత్సరం ఎలాగుండబోతుందో మనకు తెలీదు. నోబడీ నోస్ వాట్ ద లార్డ్ హ్యాస్ ఇన్స్టాల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనం వేసుకునే ప్లాన్స్ కొన్ని ఉంటాయి డెఫినెట్గా. ఈ సంవత్సరం నేను ఇది చేయాలి, అది చెయ్యాలి. ఎన్నో రీతులుగా మన పిల్లల విషయం, మన ఉద్యోగాల విషయం, మన భవిష్యత్తు విషయం మనము నూతన సంవత్సరం కొరకు ప్లాన్స్ వేసుకుంటూ వస్తున్నాం. బట్ ఈ ప్లాన్స్ అన్నీ మనం అనుకున్నట్టుగా జరుగుతాయా? నా హృదయ వాంఛ ప్రభు తీరుస్తాడా? నేను అనుకున్నవి దేవుని చిత్తమేనా? ఏమైపోతాయి ఈ ప్లాన్స్ అన్నీ, ఏమవుతాయి అనేది ఒక పెద్ద ప్రశ్న మనందరికీ, దేవుని బిడ్డలారా. విషయం ఏంటనంటే, ముందుగా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో ఇర్మియా గ్రంథం తీయండి, 10వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంది. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం. నేను నా ఒరిజినల్ టెక్స్ట్లోకి వెళ్ళక ముందుగా, వాక్య ధ్యానం, అసలైన వాక్య ధ్యానంలోకి వెళ్ళక ముందుగా ఈ మాట మీకు గుర్తు చేయాలని నేను ఇష్టపడుతున్నాను. పేజ్ నెంబర్ 636, 636, 10వ అధ్యాయం, 23వ వచనం. యెహోవా తమ మార్గమును ఏర్పరచుకొనుట నరుల వశములో లేదని నేను ఎరుగుదును. ఇంగ్లీష్లో చాలా బ్యూటిఫుల్గా ఈ మాట రాశాడు. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్ టు డైరెక్ట్ హిస్ వేస్ అని అన్నాడు. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్ టు డైరెక్ట్ హిస్ వేస్ అంటే అర్థం ఏంటో తెలుసా అండి? మన జీవితాన్ని మనమే ప్లాన్ చేసుకోవడం అనేది మన చేతిలో లేదట. యు మైట్ ప్లాన్ సంథింగ్ బట్ దట్ మే నాట్ కమ్ ట్రూ. నువ్వు అనుకున్నట్టుగా జరగకపోవచ్చు, అది నీ ప్లాన్స్ అన్నీ ఫుల్ఫిల్ కాకపోవచ్చు. ఎందుకంటే నీ భవిష్యత్తు నీకు తెలీదు. సాయంత్రం ఏం జరుగుతుందో నాకు తెలీదు, రేపేం జరుగుతుందో నాకు తెలియనప్పుడు హౌ డు ఐ ప్లాన్ ఫర్ మై ఎంటైర్ ఫ్యూచర్? ఒక గంట తర్వాత ఏమి జరగనై ఉన్నదో నాకు తెలియనప్పుడు భవిష్యత్ అంతటి గురించి, రాబోతున్న సంవత్సరం అంతటి గురించి నేను ఎలాగ ప్లాన్ చేసుకోగలను? అందుకనే ప్రభు అంటున్నాడు, ఇట్ ఈస్ నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్. ఇది దేవుని చేతిలో, ఇది మానవ చేతిలో లేదట. తమ మార్గమును ఏర్పరచుకున్నట మానవుని వశంలో లేదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. బట్ దెన్ వాట్ ఈస్ ద రెమెడీ? సొల్యూషన్ ఏంట్రా అంటే, ఇక చక్కని మాట ఇర్మియాలోనే మనందరికీ తెలిసిన మాటే. 29వ అధ్యాయం తీయండి ఇప్పుడు, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం. వెరీ బ్యూటిఫుల్ టెక్స్ట్ అది, మీ అందరూ చాలాసార్లు వినుంటారు. అది 11వ
వచనం, 29:11 వచనం, చక్కని మాట. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైన. అందరూ ఒకసారి ఆమెనండి, ఆమెన్. ఇంగ్లీష్లో బాగా రాశాడు. ఐ నో ద ప్లాన్స్ దట్ ఐ హ్యావ్ మేడ్ ఫర్ యూ అని అన్నాడు. ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ బట్ నాట్ టు డిస్ట్రాయ్ యూ అని అంటున్నాడు. ఐ నో ద ప్లాన్స్ దట్ ఐ హ్యావ్ మేడ్ ఫర్ యూ అంటే దేవుడు మనందరి గురించి ఒక ప్రణాళిక వేసి పెట్టాడట ఆల్రెడీ. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వి నీడ్ నాట్ వరీ అబౌట్ ఆ ఫ్యూచర్. మన భవిష్యత్తును గురించి మనం తలబాదుకోవాల్సినటువంటి పని లేదన్నాడు. ఈ రాబోతున్నటువంటి సంవత్సరాన్ని గురించి నువ్వు ఏమాత్రం కూడా చింతించాల్సినటువంటి అవసరం లేదని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. బికాస్ ఐ హ్యావ్ ఆల్రెడీ మేడ్ ఎ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్ అంట. నీ జీవితాన్ని గురించి ఆల్రెడీ ఒక ఆలోచన కలిగి ఉన్నాను నేను అంటున్నాడు ప్రభు. అది మేలుకరమైనటువంటి ఆలోచన, సమాధానకరమైన ఆలోచన, నీకు క్షేమకరమైన ఆలోచనే కానీ నీకు నష్టాన్ని కలిగించేటువంటి ఆలోచన కాదని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని బిడ్డలారా. ఇక్కడ ఇంకొక మాట కూడా మనం గుర్తు చేసుకుంటే బెటర్ బిఫోర్ వి గో ఇన్ టు ద మెయిన్ టాపిక్. అసలు టాపిక్లో వెళ్ళక ముందుగా ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. 118వ కీర్తన, చక్కని మాట అది కూడా. 118, Psalm 118, 8-9 వచనాలు. Psalm 118, 8-9 వచనాలు. ఏమనుంది అక్కడ? మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అక్కడ ఆపేసేయండి ఒక నిమిషం దేవుని బిడ్డలారా. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనే మాట చూస్తున్నాం. ఆయన మార్గములు మన మార్గముల కన్నా ఉన్నతమైనవి. ఆయన ఆలోచన మన ఆలోచన కన్నా ఉన్నతమైనది దేవుని బిడ్డలారా. ఆయన మన గురించి ఒక ప్రణాళిక వేసి పెడుతున్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, ప్రభువా నీ ప్రణాళిక ఏమిటో నాకు బయలుపరచునాయన అని అడగాలంతే. అంతేగాని మనం ఒక ప్లాన్ వేసుకొని కూర్చోకూడదు. మన జీవితాన్ని గురించి మనం ఒక ప్లాన్ వేసుకొని కూర్చోకూడదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆల్రెడీ మనం అనుకున్నట్టుగా వీ కెనాట్ ప్లాన్ ఎనీథింగ్. అది మన చేతిలో లేదు. కోవిడ్ మనం ఎక్స్పెక్ట్ చేసామా? చేయలే. సడన్గా ఎదుర్కొన్నాం అంతే. ప్రభుని ఆశ్రయించాల్సి వచ్చింది. అప్పుడు అందరూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు దేవుని బిడ్డలారు. ఇది అలాగే జరుగుతుంది మనకి. కొంతమంది గాయపరచబడ్డారు, కొంతమంది భయంకరమైనటువంటి తీవ్రమైన అనారోగ్య పరిస్థితికి దిగజారిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారు. అయితే మరి ఎట్లా ఈ నూతన సంవత్సరాన్ని ఎలాగ ఎదుర్కోవాలి మనం? వాట్ డు వి డూ? ఏం చేయాలి ఈ నూతన సంవత్సరంలో అనేవి ఒక 4 విషయాలు ఈ ఉదయకాలం నేను మీకు మనకి చదివి వినిపించబడిన 37వ కీర్తనలో నుండి ఒక 4 విషయాలు మీకు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్ టు 37th Psalm. 37వ కీర్తన అలా తెరిచి ఉంచండి దయచేసి. 37వ కీర్తన. ఈ నూతన సంవత్సరంలో మనం ఎలాగ ముందుకు సాగాలో, ఏం చేయాలో అనే మాటల విషయాన్ని ఒక 4 విషయాలు, మొదటి 7 వచనాల్లోనే ఈ 4 విషయాలు ఉన్నాయి. ఆ 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దేవుని బిడ్డలారా, మీరు ఈ కీర్తన చదివితే దాదాపుగా 16 సార్లు యెహోవా 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 అనే మాట దాదాపుగా 16 సార్లు ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే ఇన్ ద లార్డ్ ఇన్ ద లార్డ్ ఇన్ ద లార్డ్ అనే మాట మనకి వినపడుతుంది అనమాట. అంటే దాన్ని బట్టి అర్థం ఏంటంటే, మన జీవితానికి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే ప్రభువే. అందరూ ఆమేనండి. ఆయన లేకుండా మనం ఏం ప్లాన్స్ చేయడానికి లేదనమాట. ఆయన లేకుండా మన జీవితమే లేదనమాట. ఇట్ ఈస్ ఆల్ ఇన్ ద లార్డ్. యేసు ప్రభులోనే మన జీవితం ఉంది. అసలు ఆయన లేకుండా నువ్వు ఒక్క అడుగు ముందుకేయకూడదు ఈ సంవత్సరం. నాకు వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ గడిచిపోయిన సంవత్సరంలో నువ్వెన్నో ప్రయత్నాలు చేస్తుంటావు, కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయినట్టుగా మీరు గమనిస్తూ ఉండొచ్చు దేవుని బిడ్డలారా. కానీ ప్రభు అంటున్నాడు, ఇది నేను లేకుండా నువ్వు అన్ని చేస్తున్నావు, జాగ్రత్త. ఇట్ విల్ నాట్ కమ్ టు ఫుల్ఫిల్మెంట్.
నేను లేకుండా నువ్వు ఏది చేసినా అది సఫలం కాదని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. యువర్ లైఫ్ ఈస్ బ్లెస్డ్ ఇన్ ద లార్డ్. నీ జీవితం కేవలం ప్రభువులోనే ఆశీర్వదించబడుతుందనే మాట మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట దేవుని బిడ్డలారు. అయితే మనం ఏం చేద్దాం ఇప్పుడు? ఈ నూతన సంవత్సరంలో మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఒకటి ఉంది. ప్రభువు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. ఆ ఫస్ట్ మాట ఏమిటంటే 3వ వచనం, 37వ కీర్తన 3వ వచనం చూడండి. యెహోవా యందు నమ్మిక ఉంచుము. అక్కడ ఆపేసేయండి ఒక మాట. యెహోవా యందు నమ్మిక ఉంచుము. ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ఇది మొదటి మాట. వి నీడ్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్. మనం ఎలాంటి ఒక కాలంలో ఉన్నామంటే దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియనటువంటి కాలంలో ఉన్నాం. బీ వాచ్ఫుల్. పౌలు గారు అంటాడు, దినములు చెడ్డవి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కనుక వీఆర్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అనే మాట. భద్రత లేనటువంటి దినాల్లో ఉంటున్నాం మనం. గవర్నమెంట్ మే చేంజ్ ఎట్ ఎనీ టైమ్. అండ్ హౌ డు వి ఫేస్ దిస్ 2025? ఈ 2025 సంవత్సరాన్ని ఎలాగా మనం ఎదుర్కోబోతున్నాం అనేది చాలా పెద్ద ప్రశ్నగా మన ముందు ఉంటుంది దేవుని బిడ్డలారా. రాత్రి కూడా ఎవరు జ్ఞాపకం, అన్లెస్ ద లార్డ్ బిల్డ్స్ ద హౌస్ దే దట్ బిల్డ్ విల్ బి ఇన్ వెయిన్ అన్నాడు. మన యొక్క గృహాల్ని, మన జీవితాల్ని ప్రభువు కట్టకపోతే ఇదంతా వ్యర్థమైపోద్దన్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఫస్ట్ మాట మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే వీ నీడ్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అనే మాట. యెహోవా యందు నమ్మిక ఉంచడం నేర్చుకోవాలా ఈ నూతన సంవత్సరం. మనం ఆల్రెడీ కుటుంబీకులు నమ్మాం, వారు నమ్మక ద్రోహులైపోయారు. అనుకున్నంత పని చేయలేదు వాళ్ళు. మన ఆశని వాళ్ళు చాలా నిరాశపరిచేశారు. మన కొలీగ్స్ నమ్ముకున్నాం, చర్చ్ మెంబర్స్ నమ్ముకున్నాం, మన ఫ్రెండ్స్ నమ్ముకున్నాం. బట్ దే హ్యావ్ బీన్ అన్ట్రస్ట్ వర్ది. వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు దేవుని బిడ్డలారా. ఎవరైతే మనతో ఉంటారని మనం అనుకున్నామో, ఎవరైతే టైమ్లీగా మనకి సహాయపడి మన తోడుగా ఉంటారని మనం ఆశపడ్డామో, వాళ్ళు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దే ఆర్ ఎ ఫెయిలియర్. మనల్ని చాలా డిసప్పాయింట్ చేశారు. మనం ఊహించినటువంటి కార్యాలు మన జీవితంలో జరుగుతూ వచ్చాయి దేవుని బిడ్డలారా. కనుక ఎంత మాత్రమును కూడా మన ఆస్తి పాస్తుల మీద నమ్మకం ఉంచలేం. అవి ఎక్కువ కాలం ఉండవు దేవుని బిడ్డలారా. మనీ కెనాట్ సేవ్ యూ. గుర్తుపెట్టుకోండి, మనీ కెనాట్ డెలివర్ యూ. నీకున్న డబ్బు, నీకున్న ఆస్తి నిన్ను రక్షించలేదు, నీకు విమోచన కలిగించలేదని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకని ఇందాక ఓ మాట చదివాం మనం, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంటే అర్థం ఏంటంటే, మనుషులను నమ్ముకోవడం అంటే మన చుట్టూన్నటువంటి మనుషులు. రాజులను నమ్ముకోవడం అంటే అర్థం ఏంటంటే అధికారంలో ఉన్న వారిని ఆశ్రయించడం అన్నమాట. సమ్టైమ్స్ వి డిడ్ దాట్. ఏదో ఒక పొలిటికల్ లీడర్ వెంటపడిపోయాం. ఈ ఆఫీసర్ గారు నాకు తెలుసు అనుకున్నాం, ఆయన వెంటబడిపోయాం, ఆయనే నమ్ముకున్నాం. యూ హ్యావ్ ఫర్గాటన్ ద లార్డ్ హూ హ్యాస్ క్రియేటెడ్ యూ, హూ హ్యాస్ గివెన్ యువర్ లైఫ్ ఫర్ యూ. నిన్ను ప్రేమించి నీ కోసం తన ప్రాణం పెట్టిన ప్రభువుని మర్చిపోయావు. మనుషుల్ని ఆశ్రయించడం, అధికారులను ఆశ్రయించడం, పొలిటికల్ లీడర్స్ని ఆశ్రయించడానికి నువ్వు ప్రయత్నం చేసావు. వాట్ ఎ సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్. ఇవన్నీ చేసి ఓడిపోయావు. కొన్నిసార్లు నీ సొంత బలం మీద ఆధారపడ్డావు, నీ బలగం పైన ఆధారపడ్డావు. నాకు చాలామంది ఉన్నారులే, నాకేం తొందర లేదు అనుకున్నావు. ఎవరెవరైతే నాతో ఉన్నారని నువ్వు అనుకున్నావో వాళ్ళందరూ నిన్ను డిసప్పాయింట్ చేశారు, నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నారు. మరి ఇంకేం చూస్తావు ఈ సంవత్సరం? ఇంకేడు చూస్తావు ఈ సంవత్సరం? నీకు నాకున్నటువంటి ఒకటే ఒక దిక్కు ఏంటంటే ప్రభువే. అందరూ ఆమెనండి ఒకసారి. ఆయన వైపే చూడాలి. ట్రస్ట్ ఇన్ ద లార్డ్, ట్రస్ట్ ఇన్ ద లార్డ్. అందుకని 20వ కీర్తనలో కూడా చక్కని మాట ఉంది. 20వ కీర్తన 7వ వచనంలో ఒక మాట ఉంది, మనందరికి తెలిసిన మాట అది. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే, హలో హలో హలో, మనం అంటే ఎవరు?
మనం అంటే ఎవరో? ప్రభువునందు విశ్వసించిన మనం, రక్షింపబడిన మనం, క్రీస్తు రక్తంలో కడగబడిన మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడు. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రథములు, ఇక్కడ మాట ఉపయోగించాడు. గుర్రములు అంటే బలగం అన్నమాట. మనకున్న అతిశయం అదే అనుకుంటున్నాం కొన్నిసార్లు. వీటి మీద మన హోప్ లేదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా గ్రంథం తీయండి, చక్కని మాట. యెషయా గ్రంథం 30వ అధ్యాయం. The book of Isaiah chapter 30. The book of Isaiah chapter 30. 2, 3, 4 వచనాలు గమనించండి. వారు నా నోటి మాట విచారణ చేయక, హలో ఆగండి, విచారణ చేయక అంటే దే హ్యావ్ నాట్ కన్సల్టెడ్ మీ అని. వాళ్ళు నా దగ్గరకు వచ్చి నా సలహా తీసుకోలేదని, నా ఆలోచన వారు తీసుకోలేదని అర్థం. ఫరో బలము చేత తమను తాము బలపరుచుకొనుటకు, ఐగుప్తి నీడను శరణు జొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఫరో బలాన్ని ఆశ్రయిస్తున్నారు, లోకస్తుల్ని ఆశ్రయిస్తున్నారు. ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా ఉంటుంది దేవుని బిడ్డలారా. లోక సంబంధమైనటువంటి రీతిలో సహాయం ఎక్కడి నుండి దొరుకుద్దేమో అని వాళ్ళు చూస్తున్నారంట. వాళ్ళు సిగ్గు కలుగును అని అన్నాడు. ఆ తర్వాత వచనంలో మనం గమనిస్తే 3వ వచనంలో వాళ్ళకి సిగ్గు కలుగును అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మన ప్రభు ఎప్పుడు కూడా హీ విల్ నెవర్ ఫెయిల్ అస్. అందరూ ఆమేనండి. హిస్ వర్డ్ విల్ నెవర్ ఫెయిల్ అస్. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. The one who promises, he will keep the promise. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక డెఫినెట్గా ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు. మన దేవుడు ఎప్పుడు మార్పు లేనివాడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. రేపును యుగ యుగముల వరకును ఆయన ఏకరీతిగానే ఉంటాడు. ఆమేనండి అందరూ. ఆమేన్. ఆయనలో మార్పు లేదు, ఆయన దయలో మార్పు లేదు, ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన కృపలో మార్పు లేదు, ఆయన శక్తి సామర్థ్యతలో మార్పు లేదు. దేవుని బిడ్డలారా, ఐ టెల్ యూ, యూ కెన్ ఆల్వేస్ ట్రస్ట్ హిమ్. నువ్వు ఎప్పటికీ ఆయన యందు నమ్మిక ఉంచగలవు, ఉంచవచ్చు అని జ్ఞాపకం చేస్తున్నాను మీకు. ఏమాత్రం కూడా నువ్వు మోసపోవు, నువ్వు ఓడిపోవు. యోబు ఒక చక్కని మాట అన్నాడు. యోబు గ్రంథం తీయండి, 31వ అధ్యాయంలో చక్కని మాట అన్నాడు యోబు. యోబు గ్రంథం 31వ అధ్యాయం 24వ వచనం నుండి చూస్తాం. 24వ వచనం నుండి, నా ఆశ్రయం నీవే అని మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడలను, నా ఆస్తి గొప్పదని కానీ, నా చేతికి విస్తారము సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన ఎడల, ఏమన్నాడండి చూసారా? ఇక్కడ ఒక మాట్లాడుతున్నాడు యోబు, మాట్లాడుతున్నాడు. నేను ఆస్తి మీద, బంగారం మీద, నాకున్నటువంటి వాటిపైన నేను ఆధారపడి నేను అతిశయించిన ఎడల చాలా ఘోరమైన స్థితికి దిగజారిపోతానంటున్నాడు అనమాట. అది సంగతి ఇక్కడ. కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షకు లోన్ చేసినప్పుడే మనం ఆయన ఎందుకు నమ్మిక ఉంచుతామేమో. ఏదైనా యాడ్వర్స్ సిచ్యువేషన్స్కి ప్రభు మనల్ని తీసుకెళ్తేనే దెన్ వి లుక్ అప్ టు ద లార్డ్. అదర్వైజ్ ఆయన వైపు చూడం మనం. ఆ పరిస్థితి వచ్చేదాకా వెయిట్ చేయబాక. దేవుడే పాఠం నేర్పాలనుకుంటే కష్టం సుమా. యూ కెనాట్ హ్యాండిల్ ఇట్. దేవుడే ఆయనే ఏదో చేయాలనుకుంటే ఆ మార్గం చాలా కష్టతరంగా ఉంటుంది. ఆయన నీకు అవకాశం ఇచ్చినప్పుడు, నీతో మాట్లాడుతున్నప్పుడే నువ్వు ఆయన దగ్గరకు వచ్చి నువ్వు ఆయనకు సమర్పించుకొని నువ్వు ఆయన పైన ఆధారపడితే ఆ ఆశీర్వాదం వేరుగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఆ ఆశీర్వాదం వేరుగా ఉంటుంది. అందుకని సామెతల్లో 3వ అధ్యాయం మనందరికీ కంటదొచ్చిన మాట అది. డు నాట్ లీన్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. నీ స్వబుద్ధి పైన ఆధారపడబాకన్నాడు. నాకు అంతా తెలుసులే అనుకోబాక, నేను ఇలాంటివి చాలా చూస్తాను అనుకోబాక, ఎంతోమందిని చూస్తాను అనుకోబాక. నువ్వు ఎంతమందినైనా చూస్తుండొచ్చు, కానీ నీకొచ్చిన పరిస్థితిలో నీ వల్ల దానికి సొల్యూషన్ ఉండదని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. ఓన్లీ ద లార్డ్ క్యాన్ హెల్ప్ యూ.
సో మనం మొట్టమొదటిగా ఈ నూతన సంవత్సరంలో చేయాల్సిన పని ఏంటంటే వీ నీడ్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్. అందరు చెప్పండి ఈ మాట, ట్రస్ట్ ఇన్ ద లార్డ్. యెహోవా యందు నమ్మిక ఉంచాల. ఇది ఫస్ట్ మాట. నీ నమ్మిక ఎక్కడుంది? ఈ ఉదయకాలం ఇప్పటి వరకు ఎవరిని నమ్మావు? ఎవరిని ఆశ్రయించావు? ఎవరి మీద ఆధారపడ్డావు? ఇక వీరే నాకు సమస్తమని ఎవరి గురించి అనుకున్నావు? ప్రభువుని ఎక్కడ పెట్టావు నీ జీవితంలో? దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ వీ నీడ్ టు ఆస్క్ దిస్ మార్నింగ్. ఇక రెండో విషయం ఇంకోటి ఉంది. ఇప్పుడు 37వ కీర్తనకు రండి. మళ్ళీ 37వ కీర్తన రెండో విషయం చూద్దాం. మనం చేయగలిగిన రెండో విషయం ఈ సంవత్సరంలో 4వ వచనం. 37వ కీర్తన 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించు. అక్కడ ఆపండి ఒక నిమిషం. ఫస్ట్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అన్నాను. రెండోది డిలైట్ ఇన్ ద లార్డ్. యెహోవాను బట్టి ఆనందించాలట మనం. దేవుడు తన పిల్లలు తన మీద ఆధారపడి ఆనందిస్తున్నప్పుడు ఆయన ఎంతో సంతోషపడిపోతాడు దేవుడు. మనం ఆయన్నే నమ్ముకొని ఆయన మీద ఆధారపడి ఆయన యందు మనం ఆనందిస్తున్నప్పుడు అది ప్రభువుకి ఎంతో ఆనందం అండి. యాక్చువల్గా మనం అందరం సంతోషంగా ఉండడం ప్రభువుకి ఇష్టమే. మనం ఆయన సన్నిధిలో ఆనందించాలని ప్రభువు కోరుకుంటాడు. అందుకనే పౌలు గారు కూడా ఈ మాట అన్నాడు, ఎల్లప్పుడూ సంతోషించుడి, మరలా చెప్పుదును సంతోషించు అన్నాడు. ఎక్కడ? ప్రభునందు. లోకంలో కాదు, ప్రభునందు. లోకం అనేక రీతులుగా మనకు ఆనందాన్ని ఇస్తుందండోయ్. ఈ గడిచిన సంవత్సరంలో యూ మస్ట్ హ్యావ్ రిజాయిస్డ్ ఇన్ ద వరల్డ్. లోక సంబంధమైన ప్లెజర్స్లో నువ్వు ఆనందాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు. బట్ అవన్నీ కూడా తాత్కాలికమే, టెంపరీ. కొద్ది కాలం ఆ ఆనందం ఉంటుంది, నీ డబ్బు అయిపోద్ది, ఆ మందు దిగిపోద్ది, మత్తు దిగిపోద్ది, నీ ఆనందం పోద్ది. నువ్వు చూసి ఆ ఫిల్మ్ చూసేంతవరకు ఆనందం, ఆ పోర్నోగ్రఫీ చూసేంతవరకు ఆనందం, ఆ సెక్స్ పిక్చర్స్. ఆ తర్వాత ఉండదు. ఇక క్షణకాలమే. క్షణకాలం ఉండే ఆనందం కొరకు ఎందుకు ఈ ప్రయాసం? ఏశావు గురించి చక్కని మాట అన్నాడు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడు అన్నాడు. ఒక పూట కూటి కొరకు, ఒక తాత్కాలికమైన ఆనందం, ప్లెజర్ కొరకు, ఆ తాత్కాలికమైన సాటిస్ఫాక్షన్ కొరకు దేవుడిచ్చిన నిత్యమైనటువంటి ఆశీర్వాదాన్ని ఎలా పోగొట్టుకుంటావయ్యా నువ్వు? ఎలా పోగొట్టుకుంటావు? ప్రభువులో ఆనందించడం నేర్చుకో, ప్రార్థనలో ఆనందించడం నేర్చుకో. ఈ 2024 గతించిన సంవత్సరంలో నీ ప్రార్థన జీవితం ఎలాగుండింది? నీ వాక్య ధ్యానం ఎలాగుండింది? వెర్ యు రియలీ ఎంజాయింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? నీ క్వైట్ టైంలో నిజంగా ప్రభు సన్నిధిలో నువ్వు ఆనందించగలుగుతున్నావా? ఏకాంత సమయం, ప్రభుతో గడిపే సమయం ఆనందించగలుగుతున్నావా? నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఇప్పటికీ ఉన్నాడులేండి, ఆయన రిటైర్డ్ అయిపోయాడు. కాకపోతే ఆయన ఒక మాట ఒక చాలా కాలం క్రితం నేను వాళ్ళ ఊరు వెళ్ళాను. ఆయన టీచర్గా పనిచేసేవాడు అప్పుడు, రిటైర్ అవ్వకముందుగా. ఎక్కడ? మనుగూరులో. వాళ్ళ ఊరు వెళ్ళాను నేను. నన్ను పిలిచాడు వాళ్ళ చర్చిలో మాట్లాడటానికి. వెళ్ళాను. ఏమన్నాడు తెలుసండి నాతో? అన్న, దేవుడు అంటే నాకు ఎక్కడలేని ప్రేమ, కానీ వాక్యమే చదవలేకపోతున్నాను అన్నాడు. వాక్యమే చదవలేకపోతాను. ఈ రెండు చాలా భిన్నమైన మాటలు ఇవి. దేవుడు అంటే ప్రేమ, కానీ వాక్యం చదవలేకపోతున్నాను ఏంటి? దేవుడు వాక్యం ఒకటే. అందరూ ఆమేనండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడు ఒకటే. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే వాక్యాన్ని ప్రేమించాలా. Unless you love God, God's word, you cannot enjoy meditating God's word. ప్రార్థనలో ఆనందించాల. నీ ప్రార్థన సమయాలు ఎంత ఆనందదాయకంగా ఉన్నాయి ఆలోచన చేసుకో. మనకి నిజంగా ప్రార్థన నేర్చుకోలేదు మనం. ప్రార్థన అంటే ఎంతసేపటికి అడుక్కోవటం అనుకుంటున్నాం మనం. అక్కడితోనే ఆగిపోయాం. అడుక్కోవటం కాదండి అది.
ఇట్స్ అ బిల్డింగ్ ఎ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. ప్రభు నందు ఆనందించమంటే అర్థం ఏంటి? ఆయన సన్నిధిలో ఉండటానికి ఆనందపడాలి నువ్వు. నేను ఇంతకుముందు మీకు చెప్పానో లేదు నాకు తెలియదు. నేను చాలా సంవత్సరాల క్రితమే ప్రభు నాకు ఒక పాట నేర్పాడు. అదేంటంటే, నేను మోకరించి ప్రార్థన చేయను, కొన్నిసార్లు మౌనంగా ఉండిపోతాను. అలాగా ఒక అరగంట సేపు అలాగ ఉండిపోతాను మౌనంగా. ప్రభుతో ఏమంటానంటే, ప్రభువా నాకేం తోచట్లేదు, ఉట్టిగా వచ్చానంటాను. జస్ట్ నీతో ఉండాలని అలాగా, అంతే. ఏం అడగను, ఏం మాట్లాడను. చాలా సందర్భాల్లో నేను ఆ పని చేశాను. నేను జస్ట్ మోకరించి మౌనంగా ఉండిపోవడం అనమాట ఆయన దగ్గర. అసలు ప్రభు ఎంత ఆనందపడతాడు. ఎంతసేపుకి ఈడేదో అడుక్కోవడానికి వచ్చాడు అన్నట్టుగా ఉండకూడదు. మనం ముసుగేసుకుని పరిగెత్తి వచ్చేసి మోకరిస్తాం. ప్రభు అనుకుంటాడు, ఇప్పుడు ఈమెకి ఏం కష్టం వచ్చిందో అనుకుంటాడు. ఎందుకంటే ప్రతిసారి అలాగ వచ్చినప్పుడల్లా మన సమస్యలే చెప్పుకుంటున్నాం. మనం అది చెప్పుకుంటాం, వెళ్ళిపోతున్నాం. యు ఆర్ నాట్ రియల్లీ ఎంజాయింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నా జీవితకాలం అంతా యెహోవా సన్నిధిలో నేను ధ్యానించేదని అంటాడు దావీదు. నేను ఒక వరం అడుగుతున్నాను, ఆయన ప్రసన్నత చూడటానికి. నేను ఆయన సన్నిధిలో ఉండటానికి ఇష్టపడుతున్నాను అంటున్నాడు. వాట్ డస్ ఇట్ మీన్? డిలైట్ ఇన్ ద లార్డ్. నువ్వు ప్రభులో ఆనందించు, ప్రభువుని బట్టి సంతోషపడు. ఆయన వాక్యాన్ని ధ్యానించట్లో ఆనందించాలి. ఆయన యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఆనందించుచు ధ్యానించాలట. అందుకనే నాకు న్యూ ఇయర్ క్యాలెండర్స్ ప్రింట్ చేసేటప్పుడు బైబిల్ టెక్స్ట్ క్యాలెండర్స్ వస్తాయి. ఐ హేట్ దెమ్. రోజుకు ఒక వాక్యం రాసి పెడతారు అక్కడ. బైబిల్ టెక్స్ట్ క్యాలెండర్స్ అంటారు వాటిని. రోజుకు ఒక వాక్యం ఉంటుంది అనమాట అక్కడ. కొంతమందికి ఎంత కన్వీనియంట్గా ఉంటుందో అది. డ్యూటీకి వెళ్ళేటప్పుడు గబగబా క్యాలెండర్ ముందుకు పోయి ఆ వాక్యం ఏంటి చదువుకొని ఇట్లా అనుకొని వెళ్ళిపోతారు అనమాట. అయిపోయింది ఏంటి, నీ ధ్యానం అయిపోయిందా? వాక్యంలో ఎంజాయ్ చేసావా? వాక్యాన్ని ధ్యానించట్లో ఆనందించావా? దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. వాట్ ఎ థింగ్ అండి. ప్రభుని ఆరాధించటంలో ఆనందించాలి. ప్రభుకి సాక్ష్యం చెప్పడంలో ఆనందించాలా. ప్రభు కొరకు నీవు ఒక శ్రమను అనుభవించడంలో ఆనందించాలి. నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అని అంటాడు. నిత్యం ఆయన కీర్తి నా నోట. ఐ ఆల్వేస్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. అప్పుడప్పుడు మా ఆవిడ కిచెన్లో వంట చేస్తూ కూని రాగాలు తీస్తుంటుంది, పాటలు పాడుతుంటుంది అనమాట. ఆవిడ ఇదేదో జరిగి ఉంటుంది, లోపల ఆనందపడుతుంది అనుకుంటాను నేను. ఏదో జరిగి ఉంటుంది, ఏదో ఉంటుంది. అందుకనే చక్కగా ఆనందంగా పాటలు పాడుతూ కుకింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది 24/7 ఉండాలి. ఇది అందరూ ఆమెనండి. మనం ఏ పని చేస్తున్నా ఆనందించగలగాలి, ప్రభువులో ఆనందించగలగాలి. వి రిజాయిస్ ఇన్ ద లార్డ్. We rejoice in prayer, we rejoice in meditating God's word, we rejoice in worshiping, we rejoice in serving, we rejoice in witnessing, we rejoice in suffering for the Lord. ప్రభు కొరకు ఈవెన్ శ్రమ పొందుట్లో మనం ఆనందించాలి. అందుకనే పౌలు అంటాడు ఫిలిప్పి 2:17లో, నేను పానార్పణముగా పోయబడినను నేను సంతోషించి ఆనందించదని అంటాడు. ఫిలిప్పి 2:17లో పానార్పణముగా పోయబడినను. The joy of the Lord is my strength. నెహెమ్యా గ్రంథంలో చూస్తాం మనం. యెహోవా యందు ఆనందించుట అది బలం అంటాడు. అది మనకి బలం అంటాడు దేవుని బిడ్డలారా. The strength of a believer is in rejoicing in the Lord. ఒక విశ్వాసికి ఉన్నటువంటి బలం ఏంటంటే ప్రభువులో ఆనందించటమే. అబ్రహాము దేవుని యొక్క వాగ్దానము యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆనందించాడు. మరి అంటది, నా రక్షణకర్త అయినటువంటి నా ప్రభువునందు నేను ఆనందించేదని అంటుంది ఆమె. మరియా ప్రభుని ఆరాధిస్తూ ఉంది. నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది. ఎవరు? హన్నా ప్రార్థన చేస్తూ ఉంటుంది ఈ మాట. దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తాను మీకు. ఏ పరిస్థితి కూడాను ప్రభు మనకిచ్చినటువంటి ఆనందం అండి, ఏ పరిస్థితి ఆ ఆనందాన్ని దొంగలించలేదు. ఏ వ్యాధి ఆ ఆనందాన్ని దొంగిలించలేదు. ఏ ఓటమి కూడా ఆ ఆనందాన్ని ఎవరు దొంగిలించలేరు. లోకానుసారంగా వచ్చేటువంటి ఆనందము పరిస్థితులు మట్టు వస్తుంది. అది ప్రభు ఇచ్చేటువంటి ఆనందం అది లోపల నుంచి వచ్చేది. అది దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది ఎవరు దొంగిలించలేరు. నా పరిస్థితులు విషమించినా బట్ ఐ స్టిల్ రిజాయిస్. ఎందుకు ఐ స్టిల్ రిజాయిస్?
నేను ఎందుకు ప్రభునందు ఆనందిస్తున్నాను? బికాస్ హిస్ ప్లాన్స్ ఆర్ గుడ్. ఆయన నా ఎడల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక అది ఎంతో మంచిది, మేలుకరమైనటువంటి ప్రణాళిక గనుక ఐ రిజాయిస్ ఇన్ ద లార్డ్. నేను ఎందుకు ప్రభువులో ఆనందిస్తున్నానో, హిస్ లవ్ ఈజ్ అన్కండిషనల్. ఆయన ప్రేమ షరతులు లేనటువంటి ప్రేమ నా పట్ల చూపిస్తున్నాడు కనుక ఐ రిజాయిస్ ఇన్ ద లార్డ్. హీ కేర్స్ ఫర్ మీ, హీ ప్రొవైడ్స్ మీ. ఆయన నా గురించి చింతన కలిగి ఆయన నాకు అన్ని సమకూరుస్తూ వస్తున్నాడు కనుక ఐ రిజాయిస్ ఇన్ ద లార్డ్. నేను ప్రభునందు ఆనందిస్తున్నాను. 73వ కీర్తన 25వ వచనం ఏమనుందండి? చక్కని మాట ఉంది అక్కడ. ఏమనుంది? 73వ కీర్తన 25వ వచనం. సంబడి రీడ్ దాట్. నీవు నాకుండగా ఈ లోకములో నాకు ఏదియో అక్కర్లేదు. అంతే. నీవు నాకుండగా ఈ లోకములో ఏది నాకు అక్కర్లేదు. వాట్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్ దట్ ఈస్. ఇప్పుడు ప్రభునందు ఆనందించడం వల్ల జరిగేది ఏటట ఇక్కడ ఉంది 37వ కీర్తన. మన ఒరిజినల్ టెక్స్ట్లోకి రండి. ఇప్పుడు 37వ కీర్తన 4వ వచనం ఉంది అక్కడ. ఏమనుంది ఆయన? 4వ వచనం. యెహోవాను బట్టి అందరు చదవండి ఒకసారి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. అందరూ ఆమెనండి. ఆయన్ని బట్టి ఆనందించే వాళ్ళ వాంఛలు, దేర్ డిజైర్స్, హార్ట్స్ డిజైర్స్ విల్ బి ఫుల్ఫిల్డ్ అనే మాట. మనకున్నటువంటి ఆశయాలు ఎలాంటివండి? ప్రభుని సంతోషపెట్టే ఆశయాలే. నేను ఈ సంవత్సరం నా న్యూ ఇయర్ గ్రీటింగ్స్ కొంతమందికి పంపించాను, ఫ్రెండ్స్కి. ఆ పంపించే గ్రీటింగ్స్లో 3 క్వశ్చన్స్ రాశాను నేను. ఆ క్వశ్చన్ గ్రీటింగ్స్ ముందు 3 క్వశ్చన్స్ రాశాను. ఆ క్వశ్చన్స్ ఏంటంటే, ఈజ్ యువర్ లైఫ్ వెల్ లివ్డ్ అన్నమాట. ఈజ్ యువర్ లైఫ్ వెల్ ప్లీజింగ్ అంటు గాడ్? Did you glorify God in your deeds and in the words that you spoke? 3 questions. Did you live your life well? అనే మాట. గతంలో మనము దేని యందు ఆనందించాం? ఒకసారి ఎఫెసీ పత్రిక చూడండి, 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకుంటిమి. మనం మునుపిలాగున్నామంట. శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ పోయాం గతంలో అలాగే నెరవేర్చుకుంటూ పోయాం మనం. బట్ నౌ వీ హ్యావ్ డిసైడెడ్ టు రిజాయిస్ ఇన్ ద లార్డ్, డిలైట్ ఇన్ ద లార్డ్ అనే మాట. మొదటి మాట ఏమన్నాను? ట్రస్ట్ ఇన్ ద లార్డ్. యెహోవా యందు నమ్మికుంచమన్నాను ఈ నూతన సంవత్సరం. రెండోది ఏమన్నాను? డిలైట్ ఇన్ ద లార్డ్. ఐ హోప్ మీరు ఈ సంవత్సరం 2 పనులు ఖచ్చితంగా చేయాలండి. ఒకటి, మీ క్వైట్ టైం సెట్ చేసుకోవాలి. క్వైట్ టైం అంటే ఏకాంత సమయం, ప్రభుతో గడిపే సమయం. ఎవ్రీబడి, ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తివైతే, విశ్వాసివైతే, డెఫినెట్గా ప్రభు సన్నిధిలో సమయం గడపాల ఏకాంతంగా. గత సంవత్సరం ఎట్లా గడిపావో నాకు తెలీదు. అప్పుడప్పుడు గడిపావేమో, టైం ఉన్నప్పుడు. ఇప్పుడు టైం ఉన్నప్పుడు కాదు, టైం తీసుకోవాలి. ఎర్లీ అవర్స్ ఈజ్ ద బెస్ట్ టైం. దినములో మొదటి గడియలు ఆయన సన్నిధిలోనే ఉండాలి. బిఫోర్ యూ స్పీక్ టు ఎనీబడి, యూ స్పీక్ టు ద లార్డ్. బిఫోర్ యూ లిసన్ టు ఎనీబడి, యూ లిసన్ టు హిస్ వర్డ్. నువ్వు ఎవరి మాటలో వినటానికంటే ముందుగా దేవుని మాటలు వింటూ నేర్చుకోవాలా. నువ్వు ఎవరితోనో మాట్లాడటానికంటే ముందుగా ప్రభుతో మాట్లాడటం నేర్చుకోవాలా. ఆ శ్రేష్టమైన ఉదయకాలపు గడియలు దేవుని సన్నిధిలో ఏకాంతంగా గడపడం నేర్చుకోవాలా. దాట్ ఈస్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. దేవుని బిడ్డలారా, ఆమేన్ అందరూ ఒకసారి మీరు చేసి చూడండి ఈ సంవత్సరం. దట్స్ వన్ థింగ్ యూ నీడ్ టు డూ దిస్ ఇయర్. ప్రభువులో ఆనందించడంలో అదొకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్. రెండోది, మీ అందరికీ నేను ఇచ్చే సలహా ఇంకొకటి ఏంటంటే, ప్లీజ్ మేక్ ష్యూర్ యూ హ్యావ్ యువర్ ఫ్యామిలీ ఆల్టర్.
కుటుంబ ప్రార్థన ఉంటే చూసుకోండి ఈ సంవత్సరం. ఎవరికాళ్ళు భర్త ప్రార్థన చేసుకోవడం, భార్య తనకు తానుగా ప్రార్థన చేసుకోవడం, పిల్లలకు వాళ్ళే ప్రార్థన చేసుకోవడం కాదండి. కమ్ టుగెదర్ యాజ్ అ ఫ్యామిలీ ఎవ్రీ నైట్ బిఫోర్ యూ గో టు బెడ్. ఫ్యామిలీ ప్రేయర్, ఫ్యామిలీ ఆల్టర్ చాలా అవసరం. ఎ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ విల్ స్టే టుగెదర్. సైతానుడు నీ కుటుంబాన్ని తాకలేడు. మీరందరూ కుటుంబ సభ్యులు ప్రార్థనలు ఎదుగుతూ ఉంటే సైతానుడు మీ కుటుంబ జీవితాన్ని ఏమాత్రం కూడా తాకలేడాడు. ద లార్డ్స్ ప్రెజెన్స్ విల్ బి ఆల్వేస్ విత్ యూ. ఆమెన్ అనండి. ఆమెన్. ఈ 2 పనులు ఖచ్చితంగా చేసుకోండి. టు డిలైట్ ఇన్ ద లార్డ్, ప్రభులో ఆనందించే విషయంలో. ఇక 3వ విషయానికి వస్తున్నాం. నేను ఎన్ని చెప్తానన్నాను? 4 చెప్తానన్నాను. ఇప్పుడు ఎన్ని చెప్పాను? 2 చెప్పాను. ఇప్పుడు 3వ విషయం చూద్దాం. 37వ కీర్తన, అగైన్ సామ్ 37, 5వ వచనం. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము. ఇది 3వ పాయింట్. కమిట్ యువర్ వేస్ అనే మాట. కమిట్ యువర్ వేస్ అని అంటున్నాం మనం. దేవా, ఇంకా నా ఇష్టం కాదు నాయన, నీ చిత్తమే అంటాం అనమాట. కమిట్ యువర్ వేస్ అంటే. నేను ఇందాక ఆల్రెడీ ఒక మాట మీకు గుర్తు చేశాను. ఐ నో ద ప్లాన్స్ దట్ ఐ హ్యావ్ మేడ్ ఫర్ యూ అని అన్నాడు ప్రభు. 29:11 ఇర్మియా. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును అన్నాడు ప్రభు. గాడ్ ఈస్ మేకింగ్ ఎ ప్లాన్ ఫర్ అవర్ లైఫ్. కనుక మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన ప్రణాళికకు మనల్ని మనం అప్పగించుకోవాలా. If this is your plan, Lord, if this is your will, Lord, I surrender my life to your will అని అనాలి. యేసు ప్రభు బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు నేర్పించాడు. ఇది చాలా కష్టంగా ఉంది ప్రభు అన్నాడు. నేను భరించలేను, బట్ అయినను నీ చిత్తం అయితే ఐ యాక్సెప్ట్ ఇట్ అన్నాడు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనకి ఇష్టం లేని ఎదురుపడతాయి. నీకు ఇష్టం లేనిది ప్రభు చేయమంటాడు. నీకు ఇష్టం లేని ఆ స్థలానికి వెళ్ళమంటాడు, ట్రాన్స్ఫర్ అయిపోద్ది. నీకు ఇష్టం లేని ఉద్యోగం ఇస్తాడు ప్రభు. ఏం చేస్తావు? యాక్సెప్ట్ చేయక తప్పదు. ఇది నీ చిత్తం అయితే. నేను అనుకోలేదు ప్రభు, ఐ వాజ్ నెవర్ ఎక్స్పెక్టింగ్ దిస్, కానీ ఇది నీ చిత్తం అయితే నేను ఈల్డ్ అయిపోతాను. నన్ను నేను అప్పగించేసుకుంటాను నీకు. బికాస్ యువర్ ప్లాన్స్ ఆర్ ఆల్వేస్ గుడ్. నువ్వు ఎప్పుడు పొరపాటు చేయవని నమ్ముతున్నాను. యు లవ్ మీ సో మచ్. నువ్వు నన్ను ఎంతో ప్రేమిస్తున్నావు, నాకు మేలు చేయాలని ఆశపడుతున్నావు కనుక ఇది నాకు మంచిదని నువ్వు నాకు ఇది ఏర్పాటు చేసి పెడితే దీనికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను. ఆమెనండి. ఆ పని చేయాలి మనం. ఆ పని చేయాలి. నాకు ఇదైతే వద్దు ప్రభు అంటే కుదరదు. నేను ఇక్కడికైతే వెళ్ళను ప్రభు అంటే కుదరదు. మ్యాన్స్ ప్లాన్స్ ఆర్ సో మచ్. అందుకని 37వ కీర్తనలోనే 23వ వచనం చూడండి. 23వ వచనంలో ఒక మాట ఉంది. అక్కడ ఏమనుంది? ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. హలో, ఇంగ్లీష్లో అయితే ఇంకా చాలా బాగుంది. ద స్టెప్స్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్ ఆర్ ఆర్డర్డ్ బై ద లార్డ్ అని ఉంది అక్కడ ఇంగ్లీష్లో. ద స్టెప్స్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్ ఆర్ ఆర్డర్డ్ బై ద లార్డ్ అనే మాట. యెహోవా ఒకని నడత యెహోవా చేత స్థిరపరచబడును అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని బిడ్డ, వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ ఈస్. కనుక ఈ నూతన సంవత్సరంలో హౌ డు వి గో అబౌట్? మనల్ని మనం ప్రభుకు సమర్పించుకోవడమే, ఆయన చిత్తానికి అప్పగించుకోవడమే. ఒకని నడత అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? వాని యొక్క డెసిషన్స్ అన్నమాట, వాని యొక్క నిర్ణయాలు అన్నమాట, చాయిసెస్, ఎంపికలు. ఒక వ్యక్తి యొక్క గోల్స్ అండ్ ప్లాన్స్ యెహోవాయే స్థిరపరుస్తాడు. నీ యొక్క డెసిషన్స్, మీ యొక్క చాయిసెస్, మీ గోల్స్ అండ్ ప్లాన్స్ ఇవన్నీ కూడా యెహోవాయే స్థిరపరుస్తాడు కనుక మనల్ని మనం యెహోవాకు అప్పగించుకోవడం అదెంతైనా ఆశీర్వాదకరం. గాడ్స్ ప్లాన్స్ ఆర్ ఆల్వేస్ ద బెస్ట్. దేవుని బిడ్డలారా, అందుకనే మరొకసారి ఈ మాట చదువుదాం. 4వ పాయింట్లోకి వెళ్ళక ముందుగా మళ్ళీ ఒకసారి ఈ మాట చదువుదాం. ఏది? సామెతలు 3:5-6 చదవండి. ఇప్పుడు సామెతలు 3:5-6 చదవండి ఒకసారి. సామెతలు 3:5-6.
ఏమనుంది అక్కడ? సామెతలు 3:5-6. నీ స్వబుద్ధిని ఆధారము చేసి కనుక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను అందరూ ఆమెనండి. ఇక్కడ కూర్చున్న ముగ్గురు బాయ్స్ ఎవరన్నా ఈ 2 వచనాలు కంట చెప్తారా? 100 రూపాయలు ఇస్తా. చెప్తావా? ఇట్లా మంచివాడి దొరికావు. రా 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 రా. Trust in the Lord with all your heart and lean not on your own understanding. In all your ways acknowledge Him and He will make your path straight. Wow, let's give a big hand. What's your name? Simon. Samuel. Simon. Oh, that's very good. God bless you, Simon. ఎవరైనా చెప్తారా? ఇంకొక 100 ఇస్తా. ఇది మన ఈ కంఠవాక్యం కావాలా ఈ నూతన సంవత్సరానికి. మళ్ళీ ఒకసారి చూడండి, ఆ వచనం తెలుగులో చూడండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసి కనుక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. దట్స్ ఎ బ్యూటిఫుల్ ప్రామిస్ అండి. ఎంత చక్కని వాగ్దానం అది. ట్రస్ట్ ఇన్ ద లార్డ్, అక్కడ కూడా ఉంది ఆ మాట. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అనే మాట అక్కడ కూడా ఉంది. కమిట్ యువర్ వేస్, డోంట్ ట్రై టు యాక్ట్ స్మార్ట్ అని మన భాషలో చెప్పాలంటే, డోంట్ ట్రై టు యాక్ట్ స్మార్ట్ అబ్బాయ్, నాకు అంతా తెలుసు అనుకోబాకరా, దేవుడు ముట్టకాయ వేస్తాడు, జాగ్రత్త. యూ బెటర్ కమిట్ యువర్ వేస్ అన్ టు ద లార్డ్ అనే మాట. ఈ సంవత్సరం నువ్వు ప్రభుకు అప్పగించేసుకో. నీ ప్లాన్స్ చాలా ఉంటాయి, బట్ ఆయన ప్లాన్ ఈజ్ ద బెస్ట్ ప్లాన్ అనేది జ్ఞాపకం చేసుకో. నాకు ఈ అమ్మాయే ఇష్టంగా ఉందంటే దేవుడు ఇంకో అమ్మాయిని చేసుకోమంటాడు, తప్పదు. నాకు ఈ అబ్బాయి నచ్చాడంటే దేవుడు ఇంకో అబ్బాయిని చేసుకోమంటాడు, తప్పదు. డోంట్ గో ఆఫ్టర్ వాట్ యు లైక్. ఎప్పుడైతే దేవుని చిత్తానికి మనల్ని మనం సమర్పించుకుంటామో దాంట్లో గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. అందరూ ఆమేనండి. ఇప్పుడు ఎన్ని చూసాం? 3 చూసాం. ఇంకొకటి చెప్తాను. 3 ఏంటి చెప్పండి? ఇప్పుడు 3 ఏంటి చెప్పండి? ట్రస్ట్ ఇన్ ద లార్డ్, డిలైట్ ఇన్ ద లార్డ్, కమిట్ యువర్ వేస్ టు ద లార్డ్. కమిట్ యువర్ వేస్ టు ద లార్డ్. ఇప్పుడు ఫైనలీ 37వ కీర్తన మళ్ళీ ఒకసారి తీయండి. 7వ వచనం చూడండి. యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకోను. హలో, వెయిట్ అపాన్ ద లార్డ్. ఇది ఇంకో మాట, వెయిట్ అపాన్ ద లార్డ్. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. డోంట్ బీ ఇన్ ఎ హరీ. కొంతమంది ఇలా ప్రార్థన చేస్తాం మనం, నువ్వేం చేస్తావో తెలియదు ప్రభా, ఈ సంవత్సరం మే నెలకల్లా అయిపోవాల్సిందే. ఆయనకి డెడ్ లైన్స్ ఇచ్చేస్తాం మనమే, ప్రభుకే డెడ్ లైన్స్ ఇచ్చేస్తాం. నువ్వేం చేస్తావో తెలియదు నాకు, ఈ టైంకల్లా అయిపోవాలంటాం. అవ్వకపోతే ఏం చేస్తావు? దేవుడిని ఏమైనా చేస్తావా? ఆయనకి డెడ్ లైన్స్ ఇస్తున్నావేంటి? ఏ టైంలో ఎప్పుడు నీ జీవితంలో ఏ కార్యం జరిగించాలో ప్రభుకి బాగా తెలుసు. ఆమెనను వెయిట్ అపాన్ ద లార్డ్. ఆయన సమయం కొరకు కనిపెట్టి నేర్చుకో, తొందరపడబాక. మనలో సహనం చాలా తక్కువ. ఇంకా ఆయన వల్ల కాదులే అనుకుంటాం కొన్నిసార్లు మనమే. ఇది ఆయన ఏడు కాబోలు అనుకుంటాం మనమే. వి సీక్ అవర్ ఓన్ వేస్ అండ్ మెథడ్స్. మనమే మన సొంత మార్గాలను ఎంపిక చేసుకుంటాం, మన ప్రయత్నాలు మనం చేసేసుకుంటాం. ఇది ఆయన వల్ల కాదులేరా బాబు అని, ఇది ఆయన వల్ల అయ్యేటట్టు లేదని. చాలా డేంజర్ అది. 49వ అధ్యాయం యెషయా గ్రంథం తీయండి ఒకసారి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 23వ వచనం. 23వ వచనంలో లాస్ట్ భాగం అండి, 611 పేజ్ నెంబర్ 49వ అధ్యాయం 23వ వచనం లాస్ట్ భాగం. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకొనువారు అవమానము నొందరనియు నీవు తెలుసుకుందువు. హలో, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎంత మంచి మాట అండి. నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకొనువారు అవమానము నొందరు. ఆర్ యు లిస్నింగ్? దే దట్ వెయిట్ అపాన్ ద లార్డ్ విల్ నెవర్ బి పుట్ టు షేమ్ అన్నాడు. వాళ్ళు సిగ్గునందనీయడంట దేవుడు. వాళ్ళని తల వంచుకుంటే చేయడు.
తలెత్తుకునేవాడిగా చేస్తాడు దేవుడు. ఇంకా దేవుడు నీ జీవితంలో ఈ కార్యం చేయలేదే అని ప్రజలు నిన్ను అడిగినప్పుడు నువ్వు చెప్పాల్సిన సమాధానం ఏంటంటే, ఆయన టైం రాలేదండి అని అంటమే. ఏమో నాకు తెలియదు అనబాకండి. నేను వెయిట్ చేస్తున్నాను, నాకు తెలియదు అనబాకండి. ఆయన టైం రాలేదంతే. నథింగ్ ఇస్ టూ లేట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో ఆలస్యం అంటూ లేదండి. ఒక ఆయన ఒక చక్కని మాట అన్నాడు దైవజనుడు. ఏమనంటే, గాడ్స్ క్లాక్ విల్ నెవర్ రన్ లేట్ ఆర్ గో ఫాస్ట్ అన్నాడు ఆయన. ఇట్స్ ఆల్వేస్ షోస్ ద రైట్ టైం అంట. ఆమెనండి. దేవుని గడియారం వేగంగా పోదట, ఆలస్యంగా నడవదట, ఎప్పుడు రైట్ టైమే చూపిస్తుందట దేవుని గడియారం. మనం అనుకుంటున్నాం ఆలస్యం అయిపోతుంది. ఏంటి ఆలస్యమయ్యేది? యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ వెల్, నువ్వు దేవుని యొక్క చిత్తం యొక్క కేంద్రంలో ఉన్నంత వరకు నీకు క్షేమమే. ఆలస్యం అంటే ఏముండదు అక్కడ. ఆమెనను క్షేమమే. ఆయన కొరకు కనిపెట్టమన్నాడు. వెయిట్ అపాన్ ద లార్డ్. తొందరపడితే కుదరదు. గొర్రెలు కాసుకోండి తీసుకొచ్చి రాజుగా ప్రతిష్ఠించాడు దేవుడు దావీదుని. మీకు సంగతి తెలుసా? ప్రతిష్ఠించగానే దావీదు ఫీలింగ్ ఎట్లుంటుందండి? అన్నలందరూ యాంటిసిపేట్ చేశారు ఆ పోస్ట్ కొరకు. మేమవుతాం అని అందరూ అనుకున్నారు. సడన్గా ఈడయ్యాడు. అన్ఎక్స్పెక్టెడ్గా చిన్నోడైపోయాడు, గొర్రెలు కాసుకుంటాడు అయిపోయాడు. దేవుడు తీసుకొచ్చి ఆయన్ని అభిషేకించాడు రాజుగా. అభిషేకించగానే ఇప్పుడు దావీదు యొక్క ఆలోచన ఎలాగుండాలా? తెల్లారి నా సింహాసనం ఎక్కడా అనుకున్నట్టుగా ఉండాలి. ఇప్పుడు నేను సింహాసనం ఎక్కాలి కదా, ఐఎమ్ ఆల్రెడీ ప్రతిష్ఠించబడ్డాను కదా. అంటే ఏం జరిగింది తెలుసా అండి? దాదాపుగా 18 సంవత్సరాలు వెయిట్ చేశాడు ఆ సింహాసనం ఎక్కడానికి. అభిషేకం అయిన తర్వాత వెంటనే రాజు అవ్వలే. దెర్ ఈజ్ ఎ వెయిటింగ్ పీరియడ్ అన్నది ఒకటి ఉంటుంది అన్నమాట ప్రతి మానవుని జీవితంలో. ఆ టైం వచ్చేదాకా దేవుడు నిన్ను అక్కడ పెట్టాడు అంతే. ఆయన టైం వచ్చేదాకా దేవుడు నీ జీవితంలో ఆ కార్యం జరిగించాడు అంతే. నువ్వు తెలుసుకోవాలి అది. నువ్వు తొందరపడితే అవ్వదు. 35 సంవత్సరాల వయసు వచ్చింది, పెళ్లి కాలేదు. అయితే ఏంటి? నేను దేవుని చిత్తంలో ఉన్నాను, ఐఎమ్ సేఫ్. నేను తొందరపడను. కొన్నిసార్లు సంఘస్థులు అంటారు, ఎవడికోడికి ఇచ్చి నెట్టేరాదు అంటారు. ఎవడికోడికి ఇచ్చి నెట్టేయడం ఏంటి? బిలీవరే రావాలా? మా అమ్మాయి బిలీవర్, ఆయన చేసుకునేవాడు బిలీవరే కావాలా? ఆమె నన్ను అందరూ ఒకసారి. దాని కొరకు నేను వెయిట్ చేస్తున్నా. నేను ఇప్పుడు నాకు 2 అమ్మాయిలు. చిన్న అమ్మాయి పెళ్ళయింది, పెద్దదానికి అవ్వలేదు. ఇంకా పెద్దానికి ఇంక చేయలేదు, అది ఇంకా సెట్ అవ్వట్లేదు. సరేలే అలాగ ఉంచి చిన్నదానికి చేసాం. పెద్దానికి ఒక సంబంధం వచ్చింది ఆ మధ్యలో. అబ్బాయి బెంగళూరులోనే పనిచేస్తాడు, ఐటీ, 3 లక్షల జీతం, బెంగళూరులోనే ఉంటున్నాడు. ఇంకా అంతకన్నా భాగ్యమే ఉంది. వాళ్ళ అన్న సంబంధం తెచ్చాడు నాకు. నేను అన్నాను, మీ తమ్ముడితో ఒకసారి మాట్లాడతాను ఫోన్లో అని అన్నాను. మాట్లాడండి బ్రదర్ అన్నాడు. అంటే ఆడి తమ్ముడి నెంబర్ తీసుకున్నాను, నేను కాల్ చేశాను. ఇక ముసుగులో గుద్దిలాట ఎందుకు లేని ఒకటే ప్రశ్న అడిగా డైరెక్ట్గా. బాబు యేసుప్రభు నీకేమవుతాడు అన్నాను. ఒకటే ప్రశ్న, యేసుప్రభు నీకేమవుతాడు అన్నాను. అంకుల్ నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్ సంగతి కాదు నేను అడిగేదన్న. ఆడు చిన్నప్పటి నుంచి సండే స్కూల్ గురించి మాట్లాడుతున్నాడు నాతో. నేను చిన్నప్పుడు సండే స్కూల్ గురించి అడగట్లేదు, ఇప్పుడు యేసుప్రభు నీకేమవుతాడు అన్నాను. నువ్వు యేసుప్రభుకి ఏమవుతావు? నువ్వు యేసుప్రభుకి ఏమవుతావు? యేసుప్రభు నీకేమవుతాడు చెప్పండి నన్ను. 10 నిమిషాలు మా ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ నడిచిందండి. అటు ఇటు మార్చి అడుగుతున్నాను. ఎక్కడో ఒక దగ్గర యేసుప్రభు నా రక్షకుడు అంటాడేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎక్కడో ఒక దగ్గర నేను ఆయన రక్తంలో కడగబడ్డాను, నేను ఆయన బిడ్డను అంటాడేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఒక్క మాట అనలేదు. సారీరా, నేను మా పాపని నీకు ఇవ్వలేను అన్నాను. రక్షణ అనుభవం లేకపోతే కష్టం అబ్బాయి. నీకు జీతం ఎంత ఉంటే ఏంటి? ఇంకా వెయిట్ చేస్తాను, తొందర ఏం లేదు. వెయిట్ చేస్తాను, తొందర ఏం లేదు. వెయిటింగ్ ఈజ్ నాట్ వేస్టింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. వేచి ఉండటం అనేది వ్యర్థం కాదండోయ్. మనం చాలాసార్లు చేసే పొరపాటు ఏంటంటే, చూడండి ఒకసారి మీరు ఈ 37వ కీర్తనే మళ్ళీ తీయండి. అక్కడ ఒక మాట ఉంది, అక్కడ రాశాడు ఆల్రెడీ. 37వ కీర్తనలో మాట రాశాడు. ఏమన్నది? మనం ఇందాక 7వ వచనం చదివాం కదా, మళ్ళీ అది కంటిన్యూ చేయండి. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమున వర్ధిల్లు వారిని చూచి వ్యసన పడకమన్నాడు. దీనికి దానికి సంబంధం ఉంది.
అంటే మనం ఎప్పుడు ఏం చేస్తామంటే మన ఇంటి పక్కన వాడిని, మన ఇంటి ఎదురుగున్నోడిని, మన సంఘ సభ్యులు, వాళ్ళకి అయిపోతుంది, వీళ్ళకి అయిపోతుంది, వాళ్ళకి జాబ్ వచ్చింది, వీడికి జాబ్ వచ్చేసింది, మా వాడికి రాలేదు, ఈ గోళం మనకి ఎక్కువ. అందరిని చూస్తాం, వ్యసన పడిపోతాం, ఆయాస పడిపోతాం. నాకు అవ్వట్లేదేటి. అందరిని చూడబాక అంటున్నాడు ప్రభు. అది అందరిని చూడబాక. లుక్ ఎట్ మీ, ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ఆ మొదటి పాయింట్కి రావాలి మళ్ళీ మనం. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అనే మాట. కంటిన్యూ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్. దేవుడు నమ్మదగినోడు. ఆయన మానవుడు కాదు మాట ఇచ్చి తప్పించుకోవడానికి. ఆయన దేవుడు. ఆమెనండి. మాట ఇచ్చి నెరవేర్చేవాడు ఆయన. డెఫినెట్గా తీరుస్తాడు. అందుకని ఇక్కడ మాకు ఇంకొక మాట నాకు బాగా నచ్చింది ఇక్కడ. అదేంటంటే యెహోవా ఎదుట మౌనంగా ఉండమన్నాడు. కనిపెట్టేటప్పుడు మౌనంగా ఉండడం అంటే అర్థం ఏంటండి తెలుసా? అంటే యెషయా గ్రంథం 28వ అధ్యాయం చూడండి. ఒక మాట చూపిస్తాను మీకు అక్కడ. యెషయా గ్రంథం 28వ అధ్యాయం, 28th chapter of Isaiah, 16వ వచనం, లాస్ట్ లైన్ చదవండి. 16వ వచనం, విశ్వసించువాడు కలవరపడ్డంట. కనిపెట్టుకునేవాడు కలవరపడ్డా. ఆందోళన ఉండదు, బెంగ ఉండదు, భయం ఉండదు, టెన్షన్ ఉండదు, ఆరాటం ఉండదు. ఆడికి అటు ఇటు పరిగెత్తడు. అమ్మో 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 ఏమైపోతా అనుకోడు అనమాట. మౌనంగా ఉండమన్నాడు ప్రభు. బీ కామ్, నిశ్చింతగా ఉంటాడనమాట. విశ్వసించిన వాడు, కనిపెట్టుకొని ఉండేవాడు నిశ్చింతగా ఉంటాడు. రిలాక్స్. ఎవడైనా అనుకున్నా ఐ డోంట్ కేర్, నా ప్రభువు నన్ను చూస్తున్నాడు. ఆమెనండి. నా గురించి ప్రణాళిక వేసినవాడు ఆయన. ఎంత బ్యూటిఫుల్ మాట అది. ఇంకా నాకు బాగా నచ్చింది, ఇంకొకటి చెప్పి ముగిస్తాను మీకు. ఇక్కడ నచ్చింది 30వ అధ్యాయం తీయండి ఇప్పుడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం చూడండి. 18వ వచనంలో చక్కని మాటలు, 2 మాటలు ఉన్నాయి అక్కడ. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. హలో, ఈ ఆలస్యంలో ఉన్న కారణం ఏంటట? దయ చూపాలని ఆలస్యం చేస్తున్నాడంట. అసలు ఇది ఏంటంటే వింత. ఎంత బాగా రాశాడండి. మనం ఇవన్నీ తీసేసుకోవాలి అలాగే. ఈ నూతన సంవత్సరం ఈ మాటలన్నీ అలా తీసేసుకోవడమే. మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు అన్నాడు. ఆయన నిలబడి ఉన్నాడు. అందుకనే ఆ వచనం చివరిలో ఏమన్నాడంటే, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ వెయిట్ అపాన్ ద లార్డ్. ఎంత చక్కని మాట. డు యూ వెయిట్ అపాన్ ద లార్డ్? ఈ నూతన సంవత్సరం ప్రభు చిత్తం కొరకు కనిపెడతావా? ప్రభు సమయం కొరకు కనిపెడతావా? ప్రభు కార్యం కొరకు కనిపెడతావా? ఆయన సమయం కొరకు కనిపెడతావా? అది నీకెంతో ఆశీర్వాదం ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. సో హౌ డు వి ఫేస్ దిస్ ఇయర్? ఈ సంవత్సరం ఎలాగ మనం ఎదుర్కోబోతున్నాం? 4 విషయాలు చేస్తాం. ఏంటవి? ట్రస్ట్ ఇన్ ద లార్డ్, డిలైట్ ఇన్ ద లార్డ్, మూడోది కమిట్ యువర్ వేస్ టు ద లార్డ్ అండ్ వెయిట్ అపాన్ ద లార్డ్. ఎంత చక్కని మాటలు. ఇవన్నీ ప్రభుకు సంబంధించినవి. యెహోవా యందు నమ్మిక ఉంచుము, యెహోవా యందు సంతోషించుము, ఆనందించుము, యెహోవాకు నీ మార్గం అప్పగింపుము, యెహోవా కొరకు కనిపెట్టుము. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. Hi, thanks for watching. I hope you were blessed by the sermon. If this message touched your heart, please share your thoughts in the comments and don't forget to subscribe. Tune in every Sunday at 7 p.m. on my channel. In Christ, your brother Jenny.